హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఆపరేషన్స్ ట్రైనీ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు సూపర్ ప్రొక్యూర్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. కేసు వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయ్యారంటే మీకు స్టార్టింగ్ సాలరీ 3 to 4 lakh per annum సాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు సూపర్ ప్రొక్యూర్ కంపెనీ నుంచే రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఆపరేషన్స్ ట్రైనీ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఒక ఆఫీస్ లొకేషన్ కోల్కతా ఆర్ రిమోట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ ఇష్టం, మీరు ఆఫీస్ లొకేషన్కి అయినా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, లేదా మేము పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ చేస్తాం అనుకుంటే మీరు పర్మనెంట్గా ఇంటి నుండి కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. అండ్ అలాగే ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గెస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ చూడండి 3 to 4 lakh per annum శాలరీ చెప్పేసి క్లియర్గా మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 23 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ చేస్తూ మంత్లీ 23 to 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక్కడ చూడండి మాకు చాలా పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో కుదిరితే మీరు కూడా అప్లై చేసుకున్నప్పుడు ఇక రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చెక్ చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ చూడండి మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఫస్ట్ అయితే మీరు అడాప్టేషన్ ఎన్హాన్స్మెంట్కి సంబంధించి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్స్కి సంబంధించి మీరు ఈ యొక్క కంపెనీ యూజర్స్కి అయితే అవుట్ గోయింగ్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అవుట్ గోయింగ్ కాల్స్ చేసేసి ఇక కంపెనీ ప్రోడక్ట్స్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే ఇక కంపెనీ యూజర్స్ ఈ యొక్క ప్రోడక్ట్స్ని సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క స్ట్రాటజీస్ని యూజ్ చేసి సో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట ప్రోడక్ట్స్ గురించి. అదేవిధంగా యూజర్ అకౌంట్ కాన్ఫిగరేషన్కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి కాన్ఫిగర్ యూజర్స్ అకౌంట్ ఇన్ ద సిస్టమ్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఏదైతే వేకెన్సీస్ ఉంటాయో ఇక కంపెనీలో ఏవైతే ఖాళీగా ఉండే వేకెన్సీస్ ఉంటాయో సో ఇక వేకెన్సీకి సంబంధించి న్యూ యూజర్స్ అయితే జాయిన్ అవుతుంటారు కదా. సో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్కి సంబంధించి మీరు ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ కూడా కండక్ట్ చేయాల్సి ఉంటుంది న్యూ యూజర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే కొలాబరేట్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ టు అడ్రస్ యూజర్ కాన్ఫిగరేషన్ నీడ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి యొక్క ఇంటర్నల్ టీమ్ మెంబర్స్తో కలిసి ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ట్రైనింగ్ అండ్ ఆన్ బోర్డింగ్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఈ యొక్క కంపెనీలో ఖాళీగా ఉండేటువంటి పోస్టులను రిక్రూట్మెంట్ చేసుకుంటారు కదా. సో అప్పుడు మనకు న్యూ యూజర్స్ అయితే జాయిన్ అవుతుంటారు కదా. సో ఇక న్యూ యూజర్స్కి అయితే మీరు ఫోన్స్ అండ్ అలాగే కాల్స్ అయితే చేసేసి వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే అలాగే దీంతో పాటు ఆన్ బోర్డింగ్ ప్రాసెస్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే రెస్పాండ్ ప్రమోట్లీ టు యూజర్ ఎంక్వైరీస్ ప్రొవైడింగ్ క్లియర్ అండ్ కన్సైజ్ గైడెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక యూజర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక యూజర్స్కి ఫర్దర్గా ఏదైనా క్వెరీస్ కనుక ఉన్నట్టయితే సో ఇక క్వెరీస్కి అయితే మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి సో వాళ్ళ యొక్క క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేసేసి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరు యొక్క ట్రైనింగ్ అండ్ ఆన్ బోర్డింగ్ సంబంధించి కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వచ్చేసి మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ మీరు న్యూ యూజర్స్కి అయితే ట్రైనింగ్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తుంటారు కదా. సో వాటిని కూడా మీరు ఎప్పటికప్పుడు మానిటర్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే దీంతో పాటు మీరు రిపోర్ట్స్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్స్
కూడా జనరేట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలాగే కొలాబరేట్ విత్ ఇంటర్నల్ టీమ్స్ టు ఇంప్లిమెంట్ స్ట్రాటజీస్ ఫర్ ఇంప్రూవింగ్ యూజర్ అడాప్టేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క యూజర్ అడాప్టేషన్ సంబంధించి మీరు స్ట్రాటజీస్ని అయితే ఇంటర్నల్ టీమ్స్తో కలిసి ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అలా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ చూడండి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సపోర్ట్, అకౌంట్ మేనేజ్మెంట్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా ఇక కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్స్లో కావచ్చు, లేదంటే అకౌంట్ మేనేజ్మెంట్లో కావచ్చు, లేదంటే రిలేటెడ్ ఫీల్డ్స్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ మ్యాండేటరీ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఇంగ్లీష్లో మీకు వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మీకు మల్టీ టాస్కింగ్ స్కిల్స్, టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు సిఆర్ఎం సిస్టమ్కి సంబంధించి అండ్ అలాగే ప్రొఫిషియన్స్గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించి అంటే ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇది సిస్టంలో చేసినట్టు వర్క్ కాబట్టి సో కంపల్సరీగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ దీంతో పాటు ఇక్కడ చూడండి కస్టమర్ ఫోకస్డ్ మైండ్ సెట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి సో ఇక క్వాలిఫికేషన్స్ అలాగే స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫర్డ్ స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకు యొక్క సాఫ్ట్వేర్ ఆర్ టెక్నాలజీ రిలేటెడ్ కస్టమర్ సపోర్ట్ జాబ్స్లో ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ యూజర్ ట్రైనింగ్ అండ్ అడాప్టేషన్ స్ట్రాటజీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే ఈ యొక్క యూజర్ ట్రైనింగ్ సంబంధించి అలాగే అడాప్టేషన్ స్ట్రాటజీస్ సంబంధించి మీకు స్కిల్స్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఈ యొక్క నాలెడ్జ్ కనుక ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మనకి ఎటువంటి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉండవు. ఓన్లీ మీరు డే షిఫ్ట్లో మాత్రమే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీకు సెలక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేసేటప్పుడు ఇక టైమింగ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై అవ్వనుంది కదా. సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి గైస్. అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తెచ్చేసండి. మీ యొక్క ఈమెయిల్, మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్తో ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఏమైనా సోషల్ నెట్వర్క్ సంబంధించి కావచ్చు, లేదంటే వెబ్ లింక్స్ కనుక ఉన్నట్టయితే ఇక లింక్స్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసేయండి. ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు, మ్యాండేటరీ అయితే కాదనమాట. తర్వాత వచ్చేసి మీరు ఆల్రెడీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేస్తుంటారు కాబట్టి ఈ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో రెజ్యూమ్లోనే వాళ్ళు రివ్యూ అయితే చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెక్ బాక్స్ ఉంది కదా. సో ఇక చెక్ బాక్స్ పైన టిక్ పెట్టేసి సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. క్లిక్ చేసిన వెంటనే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాడికి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యట్టు. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అయితే మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.